మన ఆంధ్రప్రదేశ్‌లోని ఒక తీవ్రమైన విషాదం నెలకొంది. ఈ విషాదంలోని 19 మంది చనిపోయారన్నమాట. దానికి ప్రధానమైన ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రజలు చాలామంది దాన్ని కొనుక్కుంటున్నారు. ఆ కొనుక్కొని దాన్ని కూడా వాడుతా ఉన్నారు. దాని వెనకాల ఉన్నటువంటి ఒక పెద్ద విషాదం అంటే ఒక పెద్ద ప్రమాదం మాట. అది ఏదైతే కొనుక్కున్నారో దాంట్లో ఉందన్నమాట ఆ ప్రమాదం. ఆ ప్రమాదం గురించి తెలియకైతే చాలామంది దాన్ని వాడేస్తా ఉన్నారు. అసలు ఏంటనేది మీకు చెప్తాను క్లారిటీగాను. ఎందుకంటే దాని నుంచి దూరంగా ఉండడం బెటరు. చాలా ప్రమాదకర విషయం అని చెబుతూ ఉన్నారు. దాని పరిశోధన కూడా చేశారు పరిశోధకులు. దాంట్లో చాలా విష పదార్థాలైతే బయటపడ్డాయన్నమాట. అసలు ఏంటి? ఈ 19 మంది కూడా ఎక్కడ చనిపోయారు అనే విషయాలు ప్రతిది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ క్లారిటీగా చెప్తాను మీకు. మీకు క్లారిటీ వచ్చేస్తదన్నమాట. ఒక రకంగా మనం మాట్లాడుకుంటే రీసెంట్‌లీగా చాలామంది ఆడోళ్ళైతే గనక ఒక రకంగా మనం చూసుకుంటే మొత్తం ఆడోళ్ళందరూ కూడాను ఇంటి వాకిళ్ళు ఏదైతే ఉందో ఆ వాకిల్లోని చక్కగా కల్లాపు గట్ట వేసుకొని ఆ తర్వాత ముగ్గు వేస్తా ఉంటారు. ఆ విషయం మీ అందరికి తెలిసిందే. సో, ముగ్గు వేస్తా ఉన్నారు. ఇదంతా కూడా సాధారణంగా అనిపిస్తుంది కదా మీకు చెప్పడానికి. కానీ ఏదైతే ముగ్గు వేస్తున్నారో ఈ ముగ్గు వేసిన దాంట్లోనే అత్యంత ప్రమాదకరమైన సంఘటన జరిగిందన్నమాట. ఏంటంటే అది రీసెంట్‌లీగా కడపలోని ఒక 19 మంది ఏదైతే ముగ్గు వేశారో ఆ ముగ్గు వల్లే చనిపోయారన్నమాట. ఈ 19 మంది ఏ విధంగా చనిపోయారనుకున్నారు? ఈ మధ్య కాలంలోనే కల్లాపు పొడి అని చెప్పేసి ఒక ప్యాకెట్‌లో వస్తా ఉంది. రెడ్ కలర్ ప్యాకెట్‌లోనే వస్తుందన్నమాట. ఈ కల్లాపు పొడి అనే దాన్ని చాలా మంది కొంటా ఉన్నారు. సో, ఈ కల్లాపు పొడి అనే దాన్నే ఈ 19 మంది కూడా వాటర్‌లో కలుపుకొని తాగారంట. ఆత్మహత్య చేసుకున్నారంట. అంటే ఈ కల్లాపు పొడి వాటర్‌లో కలుపుకొని తాగేటప్పటికి 19 మంది కూడా దగ్గర దగ్గర చనిపోయారని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. సో, ఈ కల్లాపు పొడిలోని ఎందుకంత ప్రమాదకరమైన పదార్థాలు ఉన్నాయని చెప్పేసి పరిశోధకులు మొత్తం అంతా టెస్టులు చేస్తే దాంట్లోని విస్తుపోయే విషయాలన్నీ కూడా బయటపడ్డాయంట. ఏంటంటే ఈ కల్లాపు పొడిలోని అత్యంత దారుణమైన ఒక విష పదార్థం అయితే బయటపడిందంట అది. ఆ విష పదార్థం ఎలా ఉంటదంటే, ఏదైతే ఈ మహిళలందరూ కూడాను ఈ కల్లాపు ఏసిన తర్వాత ముగ్గు గట్ట ఏస్తా ఉంటారు కదా! దాంట్లోంచి వచ్చి ఏదైతే స్మెల్ ఉందో, ఆ స్మెల్ పీల్చుకున్నా గాని క్యాన్సర్ లోపానికి లోనవుతారంట. అంతేకాకుండా ఏదైతే ఆ కల్లాపు పొడి ముగ్గు పెట్టిన తర్వాత ఆ చేతికి అంటుకుంటది కదా! ఆ చేతికి అంటుకున్న తర్వాత ఏదైనా బై చాన్స్ ఆ కల్లాపు పొడి నోట్లోకి వెళ్ళినా గాని మనిషి చనిపోయే అవకాశం ఉంటదంట. దాని గురించి పరిశోధకులు కూడా ఒక హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే మీరు కల్లాపు పొడి కొనుక్కుంటున్నారో, ఆ కల్లాపు పొడి వల్ల చిన్న పిల్లలు కూడా చాలా ప్రమాదం. ఆ చిన్న పిల్లలు అసలు దాని స్మెల్ కూడా చూడకూడదు. అంతేకాకుండా దాన్ని టచ్ చేయకూడదు. చాలా ప్రమాదకరమైన కల్లాపు పొడిది. దాన్ని మీరందరూ కూడా అవాయిడ్ చేయడం మంచిదని చెప్పేసి పరిశోధకులు చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఇది చాలా సీరియస్ మ్యాటరు. చాలా మంది మహిళలకి తెలీదు. కల్లాపు పొడి తెచ్చుకొని చక్కగా ముగ్గులు వేసుకుంటున్నారనుకున్నారేమో. దాంట్లో ఉన్నటువంటి ప్రాణాంతకమైన ఒక విషాదం దాగి ఉంది గాబట్టే, ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చి చెప్తామనమాట. ప్రతి మహిళ కూడా దీన్ని గమనించాలి. మీరు గమనించలేని పక్షంలోని మీ ప్రాణాలే కాకుండా, మీ పిల్లల ప్రాణాలు కూడా మీ చేతులారా మీరే తీసుకున్నట్లు అవుతది. అందుకని చెప్పేసి ఈ వార్త ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ముందు చెబుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడాను తగు జాగ్రత్తగా తీసుకొని దాన్ని అవాయిడ్ చేస్తారని. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రంలోని ప్రథమంగా చూసుకుంటే గనక పల్లెటూరైనా గాని, సిటీ అయినా గాని, లేదా ఒక టౌన్ అయినా గాని, ఎక్కడైనా గాని ఇంటి ముందు కల్లాపు వేసిన తర్వాత ముగ్గు పెట్టుకోవడం అనేది మనకి తరతరాల నుంచి వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ మాట. సో, ఆ ఆనవాయితీ వల్లనే ఈ ముగ్గులు గట్టా పెట్టుకుంటా ఉన్నారు. ఆ ఆనవాయితీ వల్లనే ఏదైతే ఈ కల్లాపు పొడి ఉందో, ఈ కల్లాపు పొడి ఈ ప్యాకెట్లు గట్టు కొనుక్కొని ఇంకా కొంచెం అంటే అందంగా కనిపించాలి కాబట్టి ఈ కల్లాపు పొడిని కొనుక్కొని ఇంకా కొంచెం డెకరేట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే రీసెంట్‌లీగా ప్రతి ఒక్కరు కూడా కొంచెం స్టైల్‌గా కనిపించాలని ముగ్గులైనా గాని, లేదా వాళ్ళు కట్టుకునే బట్టలైనా గాని, ఇల్లులైనా గాని అన్నీ కూడా స్టైల్‌గా మారిపోయినాయి కదా! జనరేషన్ మారిపోయింది. పాత ముగ్గులు వేస్తాం. ఏదైతే పాత ముగ్గుందో ఆ ముగ్గుతోని మేము ముగ్గులు పెడతామనే రోజులు పోయాయిమాట. ఏంటంటే అంతా కూడా కొత్త జనరేషన్‌లోని ప్రతిది కూడా కొత్త ట్రెండింగ్‌ని ఫాలో అవుతా ఉన్నారు. సో, ఇటువంటి ట్రెండింగ్ ఫాలో అవుతున్నారు గానీ, ఆ ట్రెండింగ్‌లోని ఏమి ప్రమాదాలు పొంచి ఉన్నాయి? అసలు నిజంగా అది మంచిదా? కాదా? అనే దాన్ని గమనించట్లేదు. అలా గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదాలన్నీ కూడా వస్తా ఉన్నాయన్నమాట. సో, ప్రధానంగా చెబుతా ఉన్నాను. దీన్ని మీరు 100% గమనించాలి. గమనించలేని పక్షంలో అయితే ఈ కల్లాపు పొడి ఏదైతే ఉందో, ఈ కల్లాపు పొడి వల్ల అయితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా సీరియస్‌గా అయితే ఎవరైతే పరిశోధకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరించారన్నమాట. అంతేకాకుండా ఈ కల్లాపు పొడి ఏ విధంగా తయారు చేస్తున్నారని చెప్పేసి ఏదైతే కంపెనీ ఉందో, ఆ కంపెనీ మీద కూడా రైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కల్లాపు పొడి గురించి కూడాను ఫోటో కూడా పెట్టారన్నమాట. కంపెనీ ఏంటన్నది కూడా ఫోటో కూడా పెట్టారు. ఒకసారి మీరు ఏదైతే గూగుల్ సెర్చ్ ఉందో, గూగుల్ సెర్చ్‌లోకెళ్ళి ఈ కల్లాపు పొడి అని చెప్పేసి రాయండి. ఈ కల్లాపు పొడి వల్ల ఎందుకు చనిపోతున్నారు? ఎంతమంది చనిపోయారు ఇప్పటి వరకు అని చెప్పేసి మీరు ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి.
సెర్చ్ చేస్తే ఆ కల్లాపు పొడి కంపెనీ ఏంటని కూడా రాయండి మీరు. 100% ఆ కల్లాపు పొడి గురించయితే క్లియర్ కట్‌గా అయితే మొత్తం అంతా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఎందుకంటే నేను కల్లాపు పొడి యొక్క కల్లాపు పొడి యొక్క బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ గురించి చెప్పట్లేదంటే, నేను చెప్పకూడదు. యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారం నేను చెప్పకూడదమాట. ఒక కంపెనీ గురించి చెప్పాననుకోండి, 100% ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ప్రూఫ్ ఎక్కడుంది, ఎక్కడ చనిపోయారు, ఏంటని చెప్పేసి నా మీద ఒకవేళ కేస్ వేస్తే గనక, ఆ కేసులు పట్టుకొని తిరగాలంటే నా వల్ల అవ్వదు. అందుకని చెప్పేసి ఆ బ్రాండ్ పేరు నేను చెప్పట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. మీకు నిజంగా అనుమానం అనిపిస్తే గనక ఏదైతే గూగుల్ ఉందో గూగుల్ సెర్చ్‌లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్లి కల్లాపు పొడి దానివల్ల ప్రమాదం ఏంటి? ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు? ఆ బ్రాండ్ పేరేంటని చెప్పేసి రాయండి. క్లియర్‌గా రాయండి. క్లియర్‌గా రాస్తే ఆ బ్రాండ్ ఏంటనేది కూడా మీకు వచ్చేస్తది. పర్టిక్యులర్‌గా అయితే ఆ బ్రాండ్ పేరు గురించే రాస్తూ వార్తలు వచ్చాయన్నమాట. దాన్నే వాటర్‌లో కలుపుకొని కొంతమంది అంటే 19 మంది దాకా అయితే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి వార్తలో క్లియర్ కట్‌గా రాశారన్నమాట. దాన్ని బట్టే నేను ఈరోజు ఈ వార్త మీ ముందుకు తీసుకొచ్చి చెబుతా ఉన్నాను. సో, ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వుదని, ప్రతి ఒక్కరు కూడా దాన్ని అవాయిడ్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు కూడా మైండ్‌లో పెట్టుకొని ఏదైతే కల్లాపొడి ఉందో, ఈ కల్లాపొడినైతే దూరంగా పెడతానని కోరుకుంటున్నాననమాట. సో, ప్రధానంగా చూసుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను మహిళలు ఎక్కువగా అయితే ఇంటిని ముస్తాబు చేస్తా ఉంటారు. అదే క్రమంలోని వాళ్ళు ఈ ఏదైతే ఇల్లుందో ఇల్లుకి ఎక్కువ డెకరేషన్ చేయాలి కాబట్టి బాగా డబ్బులు గట్టా ఖర్చు పెడతా ఉంటారనమాట. ఎందుకంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటిని బాగా ముస్తాబు చేసుకోవడం అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది. ఇది ఈ రోజు నుంచి కాదు. తరతరాల నుంచి వస్తుందన్నమాట. అప్పటి నుంచే ఈ ఇంటిని బాగా ముస్తాబు చేసుకోవడం, ఏదైనా ఫంక్షన్ వస్తే గనక బాగా అలంకరించుకోవడం, బాగా డబ్బులు ఖర్చు పెట్టి అంటే అందరికి బాగా కనిపించాలి. మా ఇల్లు బాగా అందంగా కనిపించాలని చెప్పేసి ఒక ఉద్దేశ్యం ఉంటది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్దేశ్యం ఉంటదది. ఇది ఇప్పటిది కాదది. అది ఒక సర్వసాధారణమైన ఆలోచనే మాట. సో, ఇటువంటి ఆలోచనలోనే కొత్త కొత్త బ్రాండ్‌లు ఏవైతే ఉన్నాయో, కొత్త కొత్త కల్లాపు ముగ్గు పొడి ఏదైతే ఉందో ఇటువంటియన్నీ కూడాను కొంటా ఉన్నారన్నమాట. దాని ఎనకాల ఏముంది? అది ప్రమాదకరమా? కాదా? అని ఆలోచించట్ల. ఈ కల్లాపు పొడే కాదు, ఇటువంటి ప్లేసుల్లో చాలా బ్రాండ్‌లు వస్తా ఉన్నాయి. ఈ కల్లాపు పొడి అనుకుంటే పొరపాటే. చాలామంది పిల్లల ఎదుగుదలకని, లేకపోతే పిల్లలకి ఇంకా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కొన్ని కొన్ని పౌడర్‌లు గట్టా వస్తా ఉన్నాయన్నమాట. న్యూట్రిషన్ అని చెప్తా ఉన్నారు. లేకపోతే గనక పిల్లలకి హెల్తీగా ఉండాలంటే గనక ఇంకేవో కొంచెం కొంచెం బ్రాండ్‌లు చెప్తున్నారన్నమాట. అది పాలల్లో కలుపుకొని తాగితే చాలా బావుంటదని చెప్తా ఉన్నారు. అసలు ఏదైతే ఈ పౌడర్ తయారు చేస్తా ఉన్నారో, ఆ పౌడర్‌లో అసల ఎటువంటి కెమికల్ కలుపుతారు? అది నిజమైందా? కాదా? అని చెప్పేసి ఎవరు గమనించట్ల. ఏంటంటే అది స్టైల్‌గా కనిపిస్తుంది డబ్బా. అందరూ వాడేత్తా ఉన్నారు. ఈ ట్రెండ్ ఏంటంటే ప్రెజెంటు స్టైల్ మాట. చాలా స్టైల్‌గా కనిపించాలి, అందంగా కనిపించాలి. అంతేగాని దాని ఎనకాల ఏముందని చెప్పేసి ఏమి కూడా చూడరు. రీసెంట్‌లీగా ఎవరైతే మా ఫ్రెండ్స్ ఉన్నారో, మా ఫ్రెండ్సు ఏ ఫ్రూట్ షాప్ నుంచయితే యాపిల్ కాయలు తీసుకొచ్చారు. ఈ యాపిల్ కాయలు తీసుకొచ్చిన తర్వాత దాన్ని కట్ చేస్తే, ఈ యాపిల్ పండు పైన పింక్ కలర్‌గా ఉంది మొత్తం కూడా. చాలా అందంగున్నాయి. చాలా అందంగా ఉన్నాయని జెప్పేసి ఎళ్లి ఆళ్ళు పొరపాటున అయన్నీ కూడా కొనుక్కొని తీసుకొచ్చేసారు. అందంగా కనిపించేటప్పుడు తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేసిన తర్వాత అది కోస్తే ఏదైతే పింక్ కలర్ ఉందో, ఆ పింక్ కలర్ అనేది లోపల వరకు వెళ్ళిందిమాట. చూడండి ఒకసారి. దాని కెమికల్ లోపల దాకా ఎళ్ళింది. తీరా చూసి అయన్నీ కోసి చూస్తే మొత్తం అంతా కెమికలే కనిపిస్తుంది. మరి అటువంటి కెమికల్‌ది పిల్లలు తింటే పరిస్థితేంటి? ఒకసారి ఆలోచించండి. అది క్యాన్సర్‌కి కారకాలది అవుద్ది గదా! ఎదిగే పిల్లలకి అటువంటియి ఇస్తే భవిష్యత్తులో మరి ఇటువంటి క్యాన్సర్ కారకాలకు ఎదురైతే పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది గదా! అందుకే చెప్తాననమాట. మరీ ముఖ్యంగా మీరు కల్లాపు పొడైనా గానీ, లేదా తినే వస్తువులైనా గానీ, లేకపోతే పిల్లలకి ఏదైనా పాలలో కలిపి పౌడర్ ఇస్తారు కదా! అటువంటియి అయినా గానీ ఈ తీసుకునే ముందు 100% దాని గురించి సెర్చ్ చేయండి. అసలు దాంట్లో కెమికల్ పర్సెంటేజ్ ఎంతుంది? ఇది అసల హెల్త్‌కి మంచిదా కాదా? మనం వాడొచ్చా లేదా? అని చెప్పేసి దాని గురించి ఒకసారి ఆలోచించండి. ఒక స్టెప్ మీరు ఆగి ఆలోచిస్తే గనక దాని గురించి పూర్తిగా తెలుస్తది మనకి. అలా కాకుండా మీరు తొందరపాటులోని మీ బిజీ షెడ్యూల్ వల్ల, మీకు ఆలోచించే సమయం లేకపోవడం వల్ల పడిపోయి దాని మీద నాకు టైం లేదు, కనిపించింది కొనేసాను, డబ్బులు కొట్టేసాను, తీసుకెళ్ళిపోయానని చెప్పేసి తీసుకొచ్చేసి ఇంట్లో ఇచ్చేస్తే గనక ఏమవుద్దంటే, అది మీ ప్రాణాలను మీరే తీసుకున్నట్టు అవుద్ది. మీ కుటుంబాన్ని మీరే దగ్గరుండి పాడు చేసుకున్న వాళ్ళు అవుతారన్నమాట. అందుకే ప్రతి ఒక్కరు చెబుతున్నాను. మరీ చెబుతున్నాను. ఏదైతే కల్లాపు పొడి అనే ఈ పౌడర్ ఉందో, ఈ పౌడర్ వల్లైతే 19 మందైతే ఆత్మహత్య చేసుకున్నారంట. అంటే చూడండి నీటిలో కలుపుకొని తాగితేనే ఒక ముగ్గు లాంటిది తాగితే సాధారణంగా చెప్పాలంటే చనిపోరు. ఒక ముగ్గుని వాటర్‌లో కలిపి తాగితే ఎక్కడ చనిపోతారండి? ఒకసారి ఆలోచించండి. కానీ ఏదైతే కల్లాపు పొడి ఉందో, ఆ కల్లాపు పొడి నీటిలో కలుపుకొని తాగితే చనిపోతారంట. మరి దాంట్లో ఎంత
విషాదకరమైన కెమికల్ దాగుందో ఒకసారి ఆలోచించండి. చాలా పెద్ద ప్రమాదమే దాగుంది. అందుకని దాన్ని అవాయిడ్ చేయమని చెప్తున్నాను. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, గూగుల్‌లోకెళ్ళి ఈ కల్లాపు పొడి అనే దాని గురించి మీరు సెర్చ్ చేయండి. దాని బ్రాండ్ కూడా తెలుస్తది. మీకు తెలిస్తే గనక ఎంతో కొంత మీరు దాన్ని అవాయిడ్ చేయడం అవకాశం ఉంటదన్నమాట. లేదు మీరు లేజీగా తీసుకుంటే మీ ఇష్టమే. ఎందుకంటే నేను చెప్పవలసింది మీకు చెప్పాను. ఒక సమాజంలోని ఒక అవేర్‌నెస్ తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చి చెప్పానన్నమాట. ఆ తర్వాత మీ ఇష్టం. సో, చూసారు కదా! దీని మీద మీకు ఏమనిపిస్తుందో ఒక మంచి కామెంట్ చేయండి. ఇటువంటి ప్రొడక్ట్‌లని ఏ విధంగా మనం కనుక్కోవాలి? ఇటువంటి ప్రొడక్ట్‌లని ఏ విధంగా మనం నిర్మూలించాలి? అసలు ఎందుకు ఇటువంటి ప్రొడక్ట్‌లు ప్రజల్లోకి తీసుకొస్తున్నారో అర్థం అవ్వని పరిస్థితులు ఉన్నాయి. దీంట్లో అయితే ఒక మంచి కామెంట్ చేయండి. చాలా మందికి అర్థమయ్యే విధంగా. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.